స్పెషల్ సాఫ్ట్ డ్రింక్ మీకోసం. థ్యాంక్స్. మధు ఆగు, ఈ డ్రింక్ తాగొద్దు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు తాగద్దంటున్నా? ఇందులో ఏదో కలిపారని డౌట్. వెయిటర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. నా మాట విను, తాగొద్దు. ఏంటి చైతన్య నీ ఉద్దేశం? మధుని పార్టీకి పిలిచింది నేను. అది ఆల్కహాల్ తాగనంటే దానికోసం స్పెషల్గా ఫ్రూట్ జ్యూస్ వెరైటీగా చేసి దానికి ఇవ్వమని చెప్పింది నేను. నువ్వేంటి ఏదో కలిపారో తాగొద్దు అని చెప్తున్నావు? అంటే ఏదో కలిపి మధుని ఏదో చేయాలని మాకేదో బ్యాడ్ థింకింగ్ ఉందనా నీ ఆలోచన? మధు నీ లవ్ రిజెక్ట్ చేసిందని దాన్నేమీ అనలేక దాని ఫ్రెండ్స్ అయిన మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేయాలని చూస్తున్నావా? దీనికి లేనిపోని డౌట్లన్నీ క్రియేట్ చేసి మా ఫ్రెండ్షిప్ని కూడా బ్రేక్ చేయాలని చూస్తున్నావా? అది మమ్మల్ని బ్యాడ్గా అనుకుని ఈ డ్రింక్ రిజెక్ట్ చేస్తే మేము హర్ట్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? చూడు మధు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదనే బాధ ఉంటే ఉండొచ్చేమో, కానీ వీళ్ళందరినీ బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు మంచిగా ఉండాలని, నీకేం ప్రాబ్లం రాకూడదని నాకు డౌట్ వచ్చి నేను చెప్తున్నా. నా మాట విను, ఆ డ్రింక్ తాగకు. యాజ్ ఏ వెల్విషర్గా చెప్తున్నా. ఏంట్రా నువ్వు వెల్విషర్వా? మేమంతా కాదా? దాని మీద కోపంతో అది ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావా? మధు, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే. మమ్మల్ని అందరినీ విలన్ని చేయాలని చూస్తున్నాడు. నా మీద డౌట్ ఉంటే చెప్పు, నీ బదులు నేను తాగుతా. రమ్య వద్దు. సారీ రమ్య, నీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. చైతన్య, రమ్యకి సారీ చెప్పు. సారీ చెప్పమంటున్నాను కదా. మధు వదిలేసే, పార్టీ ఎంజాయ్ చేద్దాం. కూర్చో నువ్వు. తాగు మధు. రే యూ స్టూపిడ్. నేను సంతోషంగా ఉండడం నీకు నచ్చడం లేదు కదూ? అందుకే కావాలని పని కట్టుకొని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? 2 బీర్లకే కిక్ ఎక్కిందా? పదా ఇంటికెళ్దాం. లేదురా, వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంది. మధుని ఏదో చేయబోతున్నారని భయంగా ఉందిరా. అలా ఏం అవదులేరా. ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదనిపిస్తుంది. ఇప్పటికే నువ్వు చాలా అవమానపడ్డావు. నీ లవ్ రిజెక్ట్ చేసింది. ఇంతమందిలో నీ చెంప పగలగొట్టింది. ఆ మధుకి పొగరెక్కురా. పద. రారా 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 రా. సారీ రమ్య, నా వల్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇట్స్ ఓకే మధు. చైతన్య ఎప్పుడూ అంతే కదా. వాడొక మూడీ ఫెలో. వాడు సంతోషంగా ఉండడు, ఎంజాయ్ చేయడం చేత కాదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేడు. నువ్వు ముందు కూర్చో మధు. నీకు మళ్ళీ ఒక డ్రింక్ తెప్పిస్తాను. వెయిటర్, ఒక డ్రింక్ తీసుకురా. చిన్నా, టైం ఎంతైందిరా?
రే చిన్న, నిన్నే అడిగేది. టైం ఎంత అయింది? 8:30 దాటిందమ్మా. ఎందుకే వాణ్ణి మాటి మాటికి టైం అడుగుతున్నావు? దేని గురించి? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావేంటి? ఏం లేదమ్మా, మధు ఇంకా రాలేదని. నువ్వు దానికి టైం పెట్టావు కదా, ఆ టైం ఇంకా అవలేదు కదా. అది నిన్ను నీ మాటని ఎప్పుడూ కాదందు. నువ్వు చెప్పిన టైంలోపే అది ఖచ్చితంగా ఇంటికి వచ్చి తీరుతుంది. అది కాదమ్మా, మధు ఒంటరిగా వెళ్ళింది కదా, అందుకే లోపల కాస్త భయంగా ఉంది. అది ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళింది కానీ అది వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికే కదా. నలుగురు తోటి వాళ్ళు కలిసినప్పుడు సరదాగా కబుర్లు కాకరకాయలు ఉంటాయి. మరీ అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదే. అది ఆ టైం లోపు వచ్చేస్తుంది కదా. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని అందరి టెన్షన్ పెట్టకు. దానికేం కాదు, నువ్వేం భయపడకు. అమ్మమ్మా, టైం కాని టైము, కానీ కాస్త కాఫీ టీయో ఇస్తావా? బుర్ర బద్దలైపోతుంది. తలబద్దలైపోయేంత ఘనకార్యం ఏం చేసి వచ్చావు నాయనా? మూవీ చూసి వచ్చానమ్మమ్మా. ఎవరికి వాళ్ళే ట్రెండ్ సెటర్స్ అయిపోయారు. మా తలకాయలు పగలు కొట్టేస్తున్నారు. వద్దురా అన్న నా ఫ్రెండ్స్ వినలేదు. బలవంతంగా లాక్కెళ్లారు. ఎవడికి వాడు తల పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరి టెన్షన్స్ వాళ్ళవి. ఎవరి టెన్షన్స్ వాళ్ళవి అంటే? అసలే తలనొప్పి అంటున్నావు, ఇప్పుడెందుకులే. కాఫీయో టీయో అడిగావు కదా, ఏది తీసుకురమ్మంటావు? ఏదో ఒకటి పెట్టివ్వమ్మమ్మా. హరి, అన్నం తినే టైం అయింది, ఇప్పుడు కాఫీ ఎందుకురా? అంతేనంటావమ్మా? అవును, మధు ఏది? అది వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీ అంటే వెళ్ళింది. దాని గురించే మీ అమ్మ టెన్షన్ పడుతోందిరా. అది ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే నువ్వెందుకమ్మా టెన్షన్ పడ్డావు? నా టెన్షన్ అది పార్టీకి వెళ్ళిందని కాదురా, ఒంటరిగా ఇంటికి ఎలా వస్తుందో అని భయంగా ఉంది. అంతేనా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వెళ్ళి మధుని తీసుకొస్తాను. అసలే నువ్వు తలనొప్పి అంటున్నావు కదా. అది లైట్ తీసుకోవచ్చమ్మా. నా తలనొప్పి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నీ టెన్షన్ రిలీవ్ చేయడం ముఖ్యం. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను, సరేనా? జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేస్తాను. థ్యాంక్స్ హరి. ఏంటమ్మా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నా సిస్టర్ని తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ కాదా ఏంటి? సరిగ్గా అది టెన్షన్ పడే టైంకే వీడు రావాలా? ఈ తరుణ్ గాడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు. ఏదో ఒక మెలికి పెట్టి వీడి ముందలి కాళ్ళకి బంధం వెయ్యాలి. వీణ్ణి ఆపితే కాని నా కొడుకు ఏదో ప్లాన్ అన్నాడు, అది సక్సెస్ కాదు. వస్తానా? చూడు, ఈసారి మిస్ అవ్వకూడదు. ఓకే సార్. వెళ్ళు. చూడు, రీసెంట్గానే నీ హెల్త్ సెట్ అయింది. ఇంత టెన్షన్ పడ్డం అంత మంచిది కాదు. నా ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా మధు గురించి నాకు తెలియాలి. అది సేఫ్ అని తెలిసేదాకా నా టెన్షన్
ఆగదు. ప్లీజ్ జనని, లిజన్ టు మీ. నువ్వు టెన్షన్ పడితే ఆన్సర్ రాదుగా. కాస్త వెయిట్ చేయి, కొంచెం స్థిమితంగా ఉండు. ప్లీజ్, యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, ప్లీజ్ లిజన్ టు మీ. కూర్చో. మధుకి ఏమీ కాదు. తరుణ్ తప్పకుండా మధుని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. మధు కూడా చిన్నపిల్లేం కాదు, పైగా ధైర్యవంతురాలు కూడా. తనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. గుణకి ఎంత కన్సర్న్ పెరిగింది అంటే కాల్ చేసిందేంటి? హరి, ఎక్కడున్నావురా? మధు దగ్గరికి వెళ్ళావా? జనని, కూల్. ఇందాకటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాన్రా, నీ ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది. మధు ఏమో ఫోన్ అటెండ్ చేయడం లేదు. అమ్మా, దారిలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే ఆటో ఎక్కాను, నీ మిస్డ్ కాల్స్ కనిపించాయి, అందుకే వెంటనే ఫోన్ చేస్తున్నాను. టెన్షన్ పడకు, నేను వెళ్తున్నాను కదా. సరే సరే, తొందరగా మధుని తీసుకుని ఇంటికి వచ్చేసి. సరే అమ్మా. ఏమంటున్నాడు? బైక్ ట్రబుల్ ఇచ్చిందంట, వెళ్తున్నానంటున్నాడు. వాడు వెళ్తాడు, తీసుకొని వస్తాడు. కంగారు పడొద్దని చెప్పాను కదా, కానీ నువ్వే టెన్షన్ పడ్డావు. వాడు హామీ ఇచ్చాడుగా, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. టెన్షన్లో నీ సిచ్యువేషన్ నువ్వు మర్చిపోతే ఎలా? ఎంత మ్యాక్సిమం రిలాక్స్గా ఉంటే అంత మంచిది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఇంటికి వెళ్ళాలి. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రమ్య, 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 హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే మేడం.
ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే సార్. వెళ్ళు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే. భయ్యా కొంచెం సైడ్ కాపా. భయ్యా మీరు ఎక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే. వెయిటర్, ఇక్కడ పార్టీ ఉందన్నారు, ఎవరు లేరేంటి? అందరూ వెళ్ళిపోయారు సార్. అదేంటి వెళ్ళిపోవడం ఏంటి? పార్టీ ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అదేంటి మధు ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. మధు, పార్టీలంటూ ఇంకెప్పుడైనా వెళ్తే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. సాఫ్ట్ డ్రింక్ అని వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోకు. నిజంగా నిన్ను రాత్రి ఆ సిచ్యువేషన్లో అమ్మ చూసుంటే బాధపడేది. తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఇప్పుడు బాధ పెట్టడం అంత మంచిది కాదు. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. సరే అన్నయ్య, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఓకే, ఫ్రెష్ అయ్యి వెళ్ళి అమ్మకు కనపడు, సరేనా? సరే అన్నయ్య. అన్నయ్య ఏంటి ఆక్వర్డ్ పొజిషన్లో ఉన్నావన్నాడు? నేను సపరేట్ రూమ్లో ఉండడం ఏంటి? నేను రూమ్కి ఎందుకు వెళ్ళాను? నన్ను ఆ రూమ్లోకి ఎవరు తీసుకెళ్ళుంటారు? నేను సాఫ్ట్ డ్రింకే అడిగాను, వాళ్ళు సాఫ్ట్ డ్రింకే అని ఇచ్చారు. అసలు ఆ డ్రింక్ తాగిన తర్వాత నాకెందుకంత బ్లర్ అయిపోయింది? అసలు నైట్ ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? సంథింగ్ రాంగ్. ఎవరో కావాలని నాకు ఆల్కహాల్ మిక్స్ డ్రింక్ ఇచ్చారా? నేను ఆ డ్రింక్ని గుర్తుపట్టలేకపోయానా? సంథింగ్ ఏదో జరిగింది. రాత్రి బాగా టెన్షన్ పడ్డావు కదా?
మధుని సేఫ్గానే తరుణ్ తీసుకొచ్చాడు కదా, ప్రశాంతంగా నిద్రపోయావా? పొద్దున్నే మాట్లాడించావా? రాత్రి తరుణ్ తీసుకొచ్చాడు, కానీ అది చాలా టైర్డ్గా ఉంది, ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దు, నిద్రపోతుంది అన్నాడు. రాత్రి మాట్లాడలేదు, ఇంకా నిద్ర లేచినట్టు లేదు. లేచాక మాట్లాడొచ్చని ఈ లోపల మొక్కలకు నీళ్లు పోద్దామని వచ్చాను. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా. ఇవి బతుకునిచ్చేవి, వాళ్ళు బతుకు పంచుకొని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటావు? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు, మంచి చెడుతో పనిలేదు. ఆ విషయం అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సీరియస్గా చెప్పినా కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కావు. నీ ఫోన్ రింగ్ అవుతుంది. యోగా క్లాస్ స్టూడెంట్స్ పదే పదే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళంతగా ఫోన్ చేస్తుంటే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. అలా సైలెంట్గా ఉంటే ఎలా? నేను కూడా యోగా క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకోలేదు. అందుకే వాళ్ళకిప్పుడే ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను యోగా క్లాసెస్ చెప్పచ్చో లేదో అని చిన్న డైలమాలో ఉన్నాను. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు యోగా క్లాసులు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఆ క్లాసులు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్ నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనుషుల మీద నమ్మకాలు పోయిన తర్వాత వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తాం. నాకు నా పిల్లల బాధ్యత ఉంది. ప్రెజెంట్ నేను సింగిల్ మదర్ని. వాళ్ళని నా రెస్పాన్సిబిలిటీతో పెంచాల్సిన అవసరం నాకుంది. నేను కష్టపడకుండా వాళ్ళని ఎలా ప్రయోజకుల్ని చేయగలను? నీకు నువ్వు నీ పిల్లలే అనుకుంటున్నావా? మరోలా అనుకోవడానికి నాకిప్పుడు అవకాశం లేదు కదా. కొన్ని షరతుల మధ్య నిబద్ధతతో బ్రతుకుతున్నాను కదా. అదే నీ నిర్ణయం అయితే నువ్వు గతంలో లాగా హాస్పిటల్లో యోగా డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు. నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇందులో బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ఈ ఆఫరు ఆ పోస్టు నీకోసం ఎప్పటికీ అలాగే ఉంటాయి. నీ ఆఫర్కి నీ ప్రపోజల్కి చాలా థ్యాంక్స్. ఇప్పటికెప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోలేను, నీకు ఆన్సర్ చెప్పలేను. ఫ్యూచర్లో ఆలోచించే నిర్ణయానికి వచ్చినప్పుడు సమాధానం చెప్తాను. నీ ఇష్టం. నా మనసులో మాట చెప్పాను, నిర్ణయం నీదే. ఆ మాటల వెనుక జాల, సానుభూత, నిస్సహాయురాలికి సాయం అన్న ఆలోచన, లేకపోతే మార్పా? అవునే, అది ఆల్కహాల్ తీసుకోలేదు కదా, తీసుకున్నావంటావేంటి? జరిగిన దాంట్లో తన మిస్టేక్ ఉందని తనకి తెలియాలి, తను నమ్మాలి. తనకు తానే కావాలని తాగిందని చెప్తే మనల్నెవరు క్వశ్చన్ చేయరు కదా, మన మీద ఎవరికి డౌట్ రాదు. అందుకే అలా చెప్పాను. మధు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మధు
ఆగు, ఈ డ్రింక్ తాగొద్దు. హాయ్ చైతన్య. నిన్న పార్టీలో జరిగిన దానికి ఐఎమ్ సారీ. పదరా, క్లాస్కి టైం అవుతుంది. నీకు మొక్కలన్నా పిల్లలన్నా ప్రాణం కదా. ఇవి బతుకునిచ్చేది వాళ్ళు బతుకు పంచుకుని పుట్టిన వాళ్ళు. ప్రేమించకుండా ఎలా ఉంటాం? నీది చాలా మంచి మనసే. ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమించడానికి మనసుంటే చాలు, మంచి చెడుతో పనిలేదు. గుణ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమండి అత్తయ్య గారు, మీ మనవరాలేదండి, కనబడ్డం లేదు. నీకు దాంతో ఏం పని కోడలి పిల్ల? అబ్బో, వరుసలు బానే కలుపుకుంటున్నారే. పిలుపు ముడేసింది నువ్వేగా. ఆ, నా కోడలు కనబడ్డం లేదేంటా అని ఊరికే అడిగా. అది మీలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసే మనిషి కాదు కదా. చదువుకునే పిల్ల, కాలేజ్కి వెళ్ళింది, సరేనా? అవునా? పర్లేదే. నైట్ మొత్తం పార్టీకి అటెండ్ అయ్యి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఏ మిడ్ నైట్ కో వచ్చి పొద్దున్నే శ్రద్ధగా లేచి కాలేజ్కి వెళ్ళిందంటే గ్రేట్. అది ఏ పార్టీకి వెళ్ళినా నా కూతురు క్రమశిక్షణలో పెరిగిన పిల్ల. అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుంది. అవునా? నేను గతంలో మరోలా అని మధు గురించి విన్నానులేండి. అందుకే డౌట్ వచ్చి అలా అడిగాను. అవును, మధు నైట్ ఎలా వచ్చింది? క్యాజువల్ గా వచ్చిందా? క్యాట్ వాక్ లో వచ్చిందా? అంటే ఈ కాలం పార్టీలంటే డ్రింకులు, డ్రగ్గులు ఉంటాయి కదా. తడబడుతూ వచ్చిందా, తూలుతూ వచ్చిందా, లేక గోడలు పట్టుకొని పాక్కుంటూ వచ్చిందా అని. జనని చేతిలో కత్తుంది, కొంచెం జాగ్రత్త. దాని మొహం, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వే పిచ్చి వేషాలు నాతో వేసినా చెల్లుబాటు అవుతుందేమో, కానీ నా పిల్లల గురించి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. వాళ్ళ విషయంలో నువ్వు కలుగు చేసుకున్నా, వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసినా కూడా సహించనుగాక సహించను. నా ఓపిక టెస్ట్ పెడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఓహో, నాలుగు చీరేస్తావా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? తప్పు మీ మీదున్న మా మీద రివర్స్ అవుతారా? చేయి చేసుకోవడం, చాకులు తీసి నాలుకలు చీరడం మీకు అలవాటా? తప్పులు కప్పిపుచ్చుకోవడం, అవతల వాళ్ళ మీద ఎగిరెగిరి పడ్డం నీ ఇంటి ఆనవాయితీయా? ఏంటి ఆనవాయితీ? మేమేం తప్పులు చెయ్యం. ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిందలు వేయడం నీకు ఆనవాయితీ. లేని మాటలు పుట్టించి చిలువలు పలువలు అల్లి చిచ్చులు పెట్టడం నీకు అలవాటు. ఆపమ్మా. ఓ, ఊరికే నోరుంది కదా అని పడిపోకు. ఏమి తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇవ్వకు. ముసల్దానివి, ఎంత మాట్లాడకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. అవును జనని, నాలుగు చీరేస్తాను అంటున్నావు కదా. రాత్రి నీ కూతురు ఇంటికి ఏ పొజిషన్లో వచ్చిందో నువ్వు చూసావా? అసలు చూసావా? పలకరించావా?
చూడకపోతే చూస్తే ఇలా మాట్లాడేదానివి కాదు, నా మీద గుడ్లు గురిమేదానివి కాదు, నాలుక చీరేస్తాను అన్న మాటలు వచ్చేవి కాదు, చాకు చేతిలో ఉందని రెచ్చిపోవడం కాదు. పిల్లల చేతల్ని బట్టి మాట్లాడాలి. దిగజారిపోయిన నీ కూతుర్ని ఎంత బాగా భుజాన వేసుకొనొస్తున్నావు. ఏం కూసావు? దిగజారిందా? జనని అది బొడ్డుకి మసు పూసుకొని వచ్చి పంచాయతీలు పెట్టుకుంటోంది. కావాలని రెచ్చగొట్టి మనతో తప్పు చేయిస్తుంది. దాని మాటలు పట్టించుకుంటే మనం ఆపాస్ పాలవుతాం. ఆవిడ అంతంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక నువ్వు చేయగలిగిందేమీ లేదు. మీ ఇంట్లో నీ ఇష్టం, కానీ ఇప్పుడు మీరు నా తమ్ముడింట్లో ఉంటున్నారు. మీకు మర్యాదలు గౌరవాలు లేకపోవచ్చు, కానీ నా తమ్ముడికి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి. అక్కడ మీ పద్ధతులు ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మార్చుకోవాలి. ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి చెడ్డ పేరు రాకూడదు. వస్తే సహించము, క్షమించము. అదేం చేసిందని, మేమేం చేశామని చెడ్డ పేరు రావడానికి? పనేం లేక నా కూతురు మీద నిందలేసి మాతో పంచాయతీలు పెట్టుకోవడానికి వచ్చావా? వదిలేవే. తప్పుడు మనుషులు తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద చేయి చేసుకుంటే తప్పంటుతుందే కానీ వాళ్ళు మారరు. మంచేం రాదు. మురుగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. పట్టించుకోవద్దే. ఆ, ఎవరు కుక్కలో ముందు ముందు తెలుస్తుందిలే. ఆల్రెడీ మాకు తెలిసిందిలే. ముందు ముందు తెలిసేదేమీ లేదు. నువ్వు పరదే. గుడికెళ్దామా ఏంట్రా? వెళ్దాం అనాలి. దైవ దర్శనం చేసుకోవడం మంచిదే కదా. పైగా మంచి రోజని పంతులు గారు కూడా చెప్పారంటున్నావు. పర్మిషన్లు అడగడం ఎందుకురా? అమ్మమ్మ, ఒక్కోసారి అట్మాస్ఫియర్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి అందరి ఒపీనియన్స్ తీసుకున్నాకే డెసిషన్స్ తీసుకోవాలి. ఇండివిజువల్గా డిసైడ్ అయిపోయి బలవంత పెట్టి ఇబ్బంది పెట్టకూడదు కదా. అన్నయ్య, గుడికి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? నాకైతే నో అబ్జెక్షన్, నేను రెడీ. మధు, నీకు? నాకు ఓకే అన్నయ్య, నేను వస్తాను. డాడీ, మీరేం మాట్లాడటం లేదు ఏంటి? రేపు టెంపుల్కి వస్తారు కదా, మీకు ఓకే కదా? ఏంట్రా నన్నంతా ప్రత్యేకంగా అడుగుతున్నావు? అందరినీ అడిగినట్టే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కాస్త బిజీ కదా, ప్రొఫెషన్ ఫస్ట్ అనే మనుషులు కదా, మీ కన్వీనియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. టెంపుల్కి రాలేనంత బిజీ ఏం కాదు. నాకేం ప్రాబ్లం లేదు, నేను వస్తాను. కానీ మీ అమ్మ కూడా ఒప్పుకోవాలి కదా. తను సైలెంట్గా ఉంది. తనకు రావడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. సో నీ ప్రపోజల్ డ్రాప్ అవ్వడం మంచిది. ప్రోగ్రామ్ క్యాన్సిల్. అలా ఎలా? మౌనం అర్థంగీకారం అంటారు. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన రావడం ఇష్టం లేదని కాదు కదా. వస్తాను రాను అనే మాట తను చెప్పాలి కదా. ఏంటి అందరూ గుడికెళ్దాం అంటున్నారు కదా, నీ ఒక్కదాని వల్ల గుడికెళ్లే ప్రోగ్రాం మానేయడం మంచిదంటావా? నేనేం రాను మానేయమని చెప్పలేదు కదా. మరి వస్తానని చెప్పొచ్చు కదా. హరి శ్రీహరి దర్శనానికి వెళ్దామంటే కాదని నేను మాత్రం ఎలా అంటాను? కాదని పిల్లల మనసు చిన్నబుచ్చేలా చేయడం నా వల్ల కాదు. మా కోసం కాదమ్మా, నువ్వు ఇష్టంతో రావాలి. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను, వస్తాను.
నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు కోపమేంటి? నా బిడ్డల్ని ఎవరేమన్నా తట్టుకోలేను, ఎవరు తప్పు పట్టినా చూస్తూ ఉండలేను. అది కోపం కాదు, భయం. సో రేపందరం గుడికి వెళ్తున్నాం, ఏమంటావు అమ్మా? అలాగే. రిజల్ట్స్ వచ్చాక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటేరా. ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్తేనే నీ మీద తనకున్న ఒపీనియన్ మారుతుంది. జనని, చిచి, ఇలా కదా. జనని, నేను అది ఏంట్రా అన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చావు? హలోనే లోపే కట్ అయిపోయింది. ఏదైనా ఎమర్జెన్సీయా? కాదురా, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడటానికి అన్ని కాల్స్ ఎందుకురా? ఆన్సర్ చేసి రారా అంటే వచ్చేవాడిని కదా. వచ్చేవాడివే, కానీ చిన్న సంఘర్షణ. పూర్తిగా డెసిషన్ తీసుకునే ముందు నీతో ఏం చెప్పలేకపోయాను, అందుకే కట్ చేశాను. ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? ఏంటది? మొన్న నువ్వు చెప్పిన మాటలు, జనని ప్రవర్తన నా నిర్ణయానికి కారణం. వీడేం నూరిపోశాడు, అదేం చేసింది, వీడే నిర్ణయానికి వచ్చాడు. కారణాల తర్వాతరా, ముందు నీ నిర్ణయం ఏంటో చెప్పు. చెప్పరా, నాకు చెప్పడానికి తటపటాయిస్తావెందుకు? చెప్పు. డిఎన్ఏ టెస్ట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. డిఎన్ఏ టెస్ట్ క్యాన్సిల్ చేస్తావా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? చెప్పాను కదరా, నీ మాటలు తన ప్రవర్తన అని. బాగా ఆలోచించాను. నువ్వు చెప్పిందే నిజమనిపించిందిరా. జనని ఎన్నోసార్లు తన వాదన వినిపించాలని ప్రయత్నం చేసింది. నేను వినిపించుకోలేదు, ఆ మాటల గురించి ఆలోచించలేదు. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అన్న రియలైజేషన్ కలిగింది. తన కాన్ఫిడెన్స్ నా మార్పుకి కారణమయ్యింది. తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాతో ప్రవర్తిస్తున్న తీరు, పిల్లల మీద చూపిస్తున్న కన్సర్న్, నా మీద ఇంటర్నల్గా ఉన్న ఆ పాజిటివ్ ఒపీనియన్ నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే కొద్ది కొద్దిగా నాలో మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా మారాన్రా. నువ్వన్నట్టు డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేయాలనే ఆలోచన కన్నా ముందే మధు చిన్నాలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావురా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలేదు. పద, ఇప్పుడే వెళ్ళి వదినకి చెప్పేద్దు గాని. శివ శివ, ఇప్పుడు కాదురా. మళ్ళీ ఎందుకురా వాయిదా వేస్తున్నావు? వాయిదా వేయడం కాదురా, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇందాకే జననితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే
సందిగ్ధంలో నాలో నేను సంఘర్షణ పడుతుంటే సరిగ్గా ఆ టైంకే తరుణ్ వచ్చి రేపు గుడికి వెళ్దామనే ప్రపోజల్ పెట్టాడు. జనని రానంటుందేమోనని నేను అనుకున్నాను, కానీ తను రావడానికి ఒప్పుకుంది. అందుకే రేపు గుడిలో దేవుడి సన్నిధిలో ఈ విషయం తనకి చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే రేపు గుడిలో దేవుడి ముందే జనని ముందు నా ఒపీనియన్ ఉంచుదామనుకుంటున్నాను. కానీ చిన్న డౌట్. మళ్ళీ డౌట్ ఏంట్రా? ఇందులో డౌట్ పడాల్సిన విషయమేం లేదు. స్ట్రైట్గా చెప్పే, వదిన కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేరా, తను హ్యాపీగా ఫీల్ అవుతుందో మరోలా రియాక్ట్ అవుతుందో అని చిన్న టెన్షన్గా ఉందిరా. నో టెన్షన్, ఇందులో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే మ్యాటరే లేదు. ఖచ్చితంగా నీ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేస్తుంది, పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. నువ్వింకా విషయంలో శేషభిషలేం పడద్దు. గుడ్ డెసిషన్ని డెఫినెట్గా వెల్కమ్ చేస్తుందిరా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నువ్వు ఈ నిర్ణయానికి వచ్చినందుకు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నానురా. చాలా సంతోషంగా ఉంది. ఆర్ యు షూర్? షూర్ అంటే డ్యామ్ పక్కా. వీడేంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? వీడి ఈ విషయం రేపు దానికి చెప్పేస్తే ఎన్ని రోజులు నేను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలా అవ్వటానికి వీల్లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వీడు బయటపడేలోపే వాళ్ళని లాక్ చేయాలి. ఎస్. ఏంటి డాడీ వెనక్కి ముందుకి అలా నేను మారినప్పుడల్లా మారుతున్నాడు? ఓ, వీళ్ళిద్దరూ లుక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారన్నమాట. నేనెందుకు వీళ్ళ ఫీల్ని స్పాయిల్ చేయాలి? పాజిటివ్ వైబ్రేషన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను ఇలా మధ్యలో స్క్రీన్ అవ్వడం బాగోలేదు. హే మధు, ఎవరో అన్నోన్ నెంబర్ చూడు. హలో, ఎవరు? హాయ్ మధు. ఎవరండి మీరు? నా డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకులే. నేను క్లైమాక్స్లో రివీల్ అవుతాను, కానీ నీ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది పాప. అర్జెంటుగా చూసుకో, అర్థమవుతుంది. మెసేజా? ఎస్, వీడియో, సర్ప్రైజింగ్ వీడియో. చూసి సర్ప్రైజ్ అవ్వు. అయిపోయింది. అమ్మాయి గారికి వాంతులు మొదలైపోయాయి. భయం అమ్మా, భయం.
భయం కడుపుల నుంచి తన్నుకుంటూ వస్తుంది. చూడు ఎలా వణికిపోతుందో. ఆ చెమటలు చూడు. అప్పుడు ఏమైందిరా? ముచ్చెవటలు ముందున్నాయి. కాళ్ల కింద భూమి కదిలిపోవాలి. తల్లి కూతుళ్ళు తల బాదుకొని చావాలి. దిగజారిపోయిన మనుషులుగా నా తమ్ముడి దృష్టిలో ముద్ర పడిపోవాలి. వాళ్ళని ఈ ఇంట్లో నుంచి తన్ని తరిమెయ్యాలి. పద. జనని, ఏంటి అంత కష్టపడుతున్నావు? ఆ బౌల్ అవసరమైంది. పైనుంది, అందడం లేదు. అందకపోతే హెల్ప్ అడగొచ్చు కదా. ప్రతి చిన్న విషయానికి డిపెండ్ అవ్వడం మంచిది కాదు కదా. అందట్లేదు కదా. ప్రయత్నం చేస్తున్నాను కదా. అందని దానికోసం ఎంత ప్రయత్నం చేసినా అందదు కదా. అలా అని ప్రయత్నం మానుకోవడం కూడా మంచిది కాదు కదా. కష్టమైనప్పుడు ప్రయత్నం చేస్తే ఎక్కడైనా కలుక్కుమంటే బాధ కదా. సక్సెస్ అయిన సంతోషం బాధని మర్చిపోయేలా చేస్తుంది కదా. నీతో మాట్లాడలేను కానీ పక్కకు జరుగు, నేను ట్రై చేస్తాను. నాకు అందట్లేదే. అందాల్సింది ఇద్దరికీ ఒకే దూరంలో ఉంది. ఎలా అయినా అందుకోవడం అవసరం. జనని, నువ్వేం అనుకోకపోతే నేను నిన్ను పైకెత్తనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్ళి చైర్ తెచ్చుకుంటాను. జనని, మా అది బౌలు అక్కడ. ఆకలేస్తుందమ్మా, అందుకే వచ్చాను. జస్ట్ 2 minutes హరి, రెడీ అయిపోతుంది, నేను పిలుస్తాను. సరే. ఎక్కడికెళ్ళావు? నీకోసమే చూస్తున్నాను. అందరూ భోజనానికి కూర్చున్నారు. రా, నువ్వు కూడా కూర్చో. కడుపులో ఎంత భయం ఉన్నా భోజనానికి బానే వచ్చిందిరా. కడుపు మార్చుకుంటే బాధ తీరుతుందా ఏంటి? ఏడవడానికైనా ఓపిక కావాలి కదా. దీని తప్పు బయటపడ్డప్పుడు ఆ వడ్డించే తల్లి వాతలు పెడుతుంది. వాతలు పెట్టేదాకా ఉంటుందా? గుండెకి చస్తుంది.
అలా కలుపుకుంటున్నావేంటి? ఆర్ యు ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్? పీకల్లోతు కష్టంలో కోరుకుంది ఫీలింగ్ లేకుండా ఎలా ఉంటుంది? బాధ కడుపులో ఎగదన్నుకొస్తుంటే ఫుడ్ లోపలికి ఎలా వెళ్తుంది? హే మధు, ఏం కలపడం అది? ఆకలిగా లేదమ్మా, తినాలనిపించడం లేదు. దానికి అన్నం తినాలనిపించడం లేదు, తిట్లు చివాట్లు తినాలనిపిస్తుంది. రాత్రి పార్టీకి వెళ్ళావుగా, ఎడాపెడా తిన్నావేమో, అజిట్టు చేసిందేమోనే. నేను పెద్దగా ఏం తినలేదమ్మమ్మా, నాకెందుకో కాస్త నలతగా ఉంది. ఆకలి లేదన్నప్పుడు బలవంతం చేయకండి. ఎంతో అంత ఎలాగోలా తిననివ్వండి. ఏమైంది? ఏం కాలేదమ్మా. సరే, కొంచెమైనా తిను. అమ్మా, నీకు విషయం చెప్పాలనుందమ్మా. చెప్పు, దానికి పర్మిషన్ అడగాల? చెప్పు. ఇప్పుడు కాదులే, తిన్న తర్వాత చెప్తాను. చెప్తానని మొదలుపెట్టింది నువ్వే, తర్వాత చెప్తాను అంటుంది కూడా నువ్వే. ఎప్పుడో ఒకప్పుడు చెప్తుందిలే అమ్మమ్మ. తిన్న తర్వాత చెప్తానమ్మమ్మా. సరే, తిను. తిన్న తర్వాత చెప్తానంటుందేంట్రా? అవును కదమ్మా, చెప్పాలనుకుంటే చెప్పేస్తుందా ఏంటి? ఒకవేళ చెప్తే మన డ్రామా ముందుకెలా ప్రొసీడ్ అవుతుంది?